ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వాక్యం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున మరొక నేలను గూర్చిన మనము ధ్యానము చేద్దాం. మొదటి రెండు నేలలు మనము చూసాము. ఒకటి త్రోవ పక్కన విత్తిన విత్తనము, రాతి నేలన విత్తిన విత్తనము. ఈరోజు ముండ్ల పొదలలో విత్తిన విత్తనము. ముండ్ల పొదలు దేనికి సాదృశ్యముగా ఉన్నది అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ముండ్ల పొద ఈ లోకములోని ధన సంబంధమైన కోరిక చేతను, ఐహిక సంబంధమైన విచారముల చేతను నిండినటువంటి దానితో సమానము. ముండ్ల పొద ఈ లోకముతో మనం పోల్చినట్లయితే, ఈ లోకములో జీవించినప్పుడు మానవుడు తను జీవించడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి దానికోసం, అదే ధనము కోసము తన జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనమును గురించి ఆయన భావము చెప్తూ అంటాడు కదా. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడు అవుతాడు అని దేవుడు చెప్పాడు. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాడు ఆ వాక్యాన్ని వింటాడు, కానీ గ్రహించడు. ఎందుచేత గ్రహించడు అని అంటే, తన జీవితంలో అనేకమైనటువంటి ఐహిక విచారమును కలిగి ఉంటాడు. ఐహిక విచారము అనగా ధనమును సంపాదించాలని, ఈ లోకములో పేరు ప్రతిష్టలు సంపాదించాలని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని తాను ఆస్వాదించాలని కోరిక కలిగినటువంటి వాడు ఆ మనసుతో వచ్చి వాక్యాన్ని వింటాడు. ఈ లోకము ముండ్ల పొదతో దేవుడు పోల్చినప్పుడు, ఈ లోకములో ఉన్నటువంటిది సమస్తము కూడా మనలను పట్టి లాగివేస్తుంది. దేవుని సన్నిధిని, దేవుని వాక్యానికి మనలను దూరం చేస్తూ ఉంటుంది. ప్రతి విధమైనటువంటి మన జీవిత విధానంలో, మనం చేసేటువంటి ప్రతి ప్రయాణంలో కూడా అనేకమైనటువంటి ఆపదలు, అనేకమైనటువంటి శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ కూడా తానే జయించినట్లుగా ధన సమృద్ధి కోసం, ధనం సంపాదించడం కోసం అనేకమైనటువంటి దోషములు చేస్తూ, అనేకమైనటువంటి వారిని మోసం చేస్తూ ధన సంపాదన చేయలేనటువంటి ఆ ఐహిక విచారమును కలిగి మానవుడు బ్రతుకుతూ ఉంటాడు. అట్లాంటి హృదయంతో వచ్చి దేవుని వాక్యం వింటే ఏ విధముగా ఫలిస్తాడు? దేవుని వాక్యం తనలో ఫలింపునిస్తుందా? అవేం చేశాయి? ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేస్తాయట. ఆ ముండ్ల పొదలు అనేటువంటి లోకములో ఉన్నటువంటి ఐహిక విచారాలు, ధనం లేదనో, లేదా ఆస్తి లేదనో, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు లేవనో, వాటి మీద మనసు పెట్టుకుని వచ్చి వాక్యం వింటే దేవుడు ఎలా ఫలింపునిస్తాడు? కనుక మొదటి 2 విత్తనాలు ఏ రకంగా ఫలింపును పొందలేదో, అదే ఫలింపు, దానికంటే భయంకరమైనటువంటి, దానికంటే హీన స్థితిలోకి వెళ్ళిన స్థితిని మనము ఈ ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని గురించి మనము అర్థం చేసుకోగలము. దేవుడు అంటున్నాడు కదా, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు కదా, ధనవంతులగుటకు అపేక్షించువారు అనేక శోధనలలోను, ఉరులలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడతారంటండి. కాబట్టి ఐహిక విచారం కలిగినటువంటి వ్యక్తిలో ఈ సంపాదించాలనేటువంటి, ధనవంతులు అవటానికి అపేక్ష కలిగి ఉంటారు.
అట్లాంటి వారు శోధనలో పడతారంట, ఉరిలోనికి వెళ్తారట. అవివేకమైనటువంటి మనస్సును కలిగి హానికరములైన అనేక దురాశలతో వారు నిండి ఉంటారని దేవుడు ఆనాడే వ్రాయించాడు. కాబట్టి అలాంటి హృదయంతో దేవుని వాక్యమును వింటే ఎలా ఫలించగలవు? అలాగననే దేవుడు అంటున్నాడు కదా, వాక్యం వింటారు. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు, కుటుంబంలో రేగుతున్నటువంటి అనేకమైనటువంటి క్షమించలేక ధనమును ముఖ్యంగా సంపాదించాలని, ధన సమృద్ధిని చేసుకోవాలని ఆతృత పడతాడు తప్ప ఆ ధనాన్ని దయచేసేటువంటి, ఆ ధనాన్ని సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం మీద కాబట్టి అలాంటి వారితో దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఇండ్ల పొదలు లాంటి సమస్యలు, ఐహిక విచారముల చేత ఎందుకు నీ జీవించుకుంటావు? ధన సమృద్ధిని, జ్ఞానమును, తెలివిని, బుద్ధిని అనుగ్రహించేటువంటి ఆ దేవుని వాక్యమందు ఎందుకు నీ మనసు ఉంచవని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగి వెళ్ళి బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోతాయి. కాబట్టి దేవునిలో నిలిచి ఉండకుండా ఈ లోకములో నీవు దేనికోసం ప్రయాసపడిన అది వ్యర్థము అని ప్రసంగి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఈ రోజున నీవు దేనికోసము అయితే నీవు ప్రయాసపడుతూ ఉన్నావో, దేనికోసమైతే నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావో, వాటన్నిటిని గురించిన దేవుడు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. ముండ్ల పొదలు లాంటి శ్రమలు, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము ఏ రీతిగా ఎదగకుండా ఆ ముండ్ల పొదలు అణిచివేశాయో, నీలో విత్తబడినటువంటి ఆ వాక్యమును అపవాది అయినటువంటి సాతాను ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ఐహిక విచారములను నీకు కలుగచేసి నిన్ను ఈ లోకంలో నుండి లాగివేసి ఆ వాక్యమును నీలో నుండి తీసివేసి నిన్ను నిష్ఫలుడుగా చేస్తాడు. కాబట్టి నీవు నిష్ఫలుడుగా ఉండాలని ఆతురత పడుతూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావా? ఫలవంతమైన జీవితమును కలిగి నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? దేనికోసము నీ ప్రయాస అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా శ్రేష్టమైనవి. ఎందుచేతనంటే దేవుడు నీకు సమస్తమును దయచేస్తానని ఆయనే సెలవిచ్చాడు కదూ. ఆయన మాటలను మీరి నీవు ఈ లోకము చేత పట్టబడి ఈ లోకములో ఉన్న ఐహిక విచారముల చేతను, ధనమోసము చేతను, నీవు ధనము సంపాదించుటకు మరొకరిని మోసం చేసేటువంటి ఆలోచన ఈ లోకమే నీకు కలిగిస్తుంది. ఇది దేవుని వద్దకు వచ్చినట్లయితే అలాంటి ఆలోచన నీకు రాదు కదూ. ఇది సాతాను యొక్క ఆలోచనని ఎందుకు గ్రహించవు? కాబట్టి ఈ రోజునైనాను నీవు దేవుడు చెప్పినటువంటి దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆయన చెప్పిన మాటలందు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఆయనతో నిన్ను అంటుకట్టుకుంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 1 యోహాను 2:15 అంటాడు కదా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించని ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి నీవు ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉన్నావా? ఈ లోకములో ఉన్న వాటిని నీవు ప్రేమిస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వాడిలో తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న దేని కొరకు నీవు ప్రయాసపడిన అది వ్యర్థమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లోకము ముళ్ళ పొదతో దేవుడు పోల్చాడు. ఈ ముళ్ళ పొదతో కూడినటువంటి ఈ లోకములో నీవు వేరై 100 60 30 ఫలించాలి అంటే నీవు చేయవలసినది ఒకటే, ఆయన వాక్యమును వింటున్నావు గనుక ఆయన వాక్యము ఏ రీతిగా నీకు జీవించాలని చెప్తా ఉందో ఆ రీతిగా నీవు జీవించినట్లయితే ఆ 100 ఫలము, 60 ఫలము, 30 ఫలము నీవు ఫలిస్తావు. నీవు ఎన్నడూ కూడా నిష్ఫలుడవు కావు. కాబట్టి ఏ రీతిగా జీవించాలని ఆశపడుతున్నావు? ముండ్ల పొదలలో పడిన విత్తనము ఏ రీతిగా ఫలించలేదో,
ఈ లోకముతో స్నేహం చేసి ధన సమృద్ధి కోసమై ప్రయాసపడి ఎందరో ఈ లోకములో నశించిపోయారు. అట్లాంటి వారితో నీవును నశించిపోతావా? ఈ పరలోక రాజ్యమును చేజార్చుకుని ధన సమృద్ధి కోసమై నీవు ప్రయాసపడతావా? అట్లా అయితే దేవుడు అన్నాడు కదా, అది నీవు ఆశించిన తోడనే అది నీకు దొరకకపోవునని చెప్పి దేవుడు సామెతల గ్రంథంలో సెలవిచ్చాడు. ఎందుచేతనంటే ఎవరైతే ధనవంతులగుట అపేక్షించేవాడు శోధనలోనికి ఉరిలోనికి అవివేకమైనటువంటి మనసు కలిగి హానికరములైనటువంటి అనేక దురాశలతో నిండిపోతాడు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని వందే నమ్మిక ఉంచాలని తిమోతి భక్తునికి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమందు నమ్మికను ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచి దేవుని అందే నమ్మక ఉంచనండి దేవుడు ఆనాడు రాయించాడండి. కాబట్టి ఒకవేళ నీవు ధనవంతుడివా, నీ ధనము చేత నీవు గర్విష్ఠువి కాక అస్థిరమైనటువంటి ధనమునందు నీవు నమ్మకం పెట్టుకొనకుండా సుఖముగా అనుభవించుటకు మనకు సమస్తమును ధారాళముగా దయచేస్తున్నటువంటి దేవుని అందే మన నమ్మికను ఉంచుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన వాక్యాలండి. అట్లాంటి మనస్సు కలిగి నీవు జీవించాలని ఆశపడితే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము ఏ రీతిగా ఫలింపును పొందలేదో అదే రీతిగా నీవు జీవించాలని నీ జీవితం ఉంటే గనక ఈ రోజున దానిని మార్చుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ముండ్ల పొదలో ఉన్నటువంటి విత్తనము ఏ రీతిగా ఫలింపును పొందలేదో అలాంటి ముండ్ల పొదల లోకమనేటువంటి శ్రమలలో ఐహిక విచారముల చేత అణచివేయబడి నిష్ఫలుడుగా ఉన్నటువంటి నీవు ఈ రోజున దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే దేవుడు నిన్ను ధనవంతునిగా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేస్తున్నటువంటి దేవుని మాట మీద నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నిన్ను ధనవంతునిగా సమృద్ధి కలిగిన వాడిగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి ఆశ నీకు కలిగినట్లయితే, అలాంటి ఐహిక విచారము చేత నీవు ఒకవేళ పట్టబడి ఉంటే ఈరోజే నీవు దేవుని యొద్ద నీ యొక్క తీర్మానాన్ని తెలియచేయి. దేవునిని అడిగినట్లయితే ఆయన నిన్ను ఆ విచారముల చేత, ఆ ధనమోసము చేత నిష్ఫలుడిగా ఉన్న నిన్ను ఫలవంతమైన వాడిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. నిష్ఫలమైనటువంటి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించారు. ఈ క్షణమందు నైనా మీ మాటలు చదవడానికి, మీ మాటలు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో ఎంతోమంది నైనా ముండ్ల తొప్పల లాంటి జీవితమును జీవిస్తూ ఈ లోకము చేత వారు అణిచివేయబడుతూ ఉన్నారు నాయన. నీ వాక్యమును వింటున్నారే తప్ప వారి జీవితంలోనికి ఆ వాక్యాన్ని అన్వయించుకోవటం లేదు. అయినా వారికి కలిగినటువంటి ఐహిక విచారముల చేతను, ధన మోసముల చేతను వారు పట్టబడి ఈ లోకముతో స్నేహం చేస్తూ ఇంకానూ నీ వద్దకు రాకుండా ఉన్నారు నాయన. అట్లాంటి వారు ఈ రోజున ఈ మాటలు వింటూ ఉండగా వేటి చేత అయితే వారు బంధింపబడ్డారో వాటిని విడిపించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారని వారు గ్రహించి వారు తీర్మానం చేసి ఉన్నారని ఆయన, వారి తీర్మానాన్ని మీరు ఆమోదించమని ఈరోజే వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళతుప్ప లాంటి ఐహిక విచారాలను, ధనమోసములను, ధన సమృద్ధి, ధనము కోసమే ప్రయాసపడేటువంటి ఆ ఆలోచనను వారిలో నుండి తీసివేసి సమస్తమును ధారాళముగా దయచేసేటువంటి నీ యందు విశ్వాసముంచి నీ వాక్యానికి విధేయత చూపించేవారిగా వారిని మార్చమని ఈరోజునైనా మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో ప్రభువా, నీవు మాకు దయచేసినటువంటి ఈ ప్రశస్తమైన వాక్కులను మా హృదయంలో భద్రం చేసుకొని ఈరోజు మేము చేసేటువంటి ప్రతి పనిలోనైనా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్నే ముందు పెట్టుకొని మేము ముందుకు నడిచే భాగ్యం అనుగ్రహించమని
నీ నామం ఎరిగిన వారు ఎవరైనా ఈ మాటలు వింటే గనక నాయన, ఇదిగో సమస్తమును ధారాళముగా దయచేసేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే అని వారు విశ్వసించినట్లుగా సహాయము దయచేసి, నాయనా విన్నటువంటి వారు నాయనా మారు మనసు పొంది ఈ రోజున నాయన మిమ్మలను వారి స్వంత రక్షకునిగా అంగీకరించడానికి తీర్మానం చేసి ఉండగా, వారితో మీరు మాట్లాడమని, అయా మీ ఆత్మను వారి మీద కుమ్మరించమని, వారిలో ఉన్నటువంటి ప్రతి దోషమును తీసివేసి, నాయనా ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు వారి జీవితంలో జరిగించమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి, మా ప్రయాణాలను ప్రయత్నాలను సమస్తమును సఫలపరచి, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.